గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సదాశివ సమారంభం వ్యాసశంకర మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం శ్రీ గురుభ్యో మహాగణాధిపతే నమః. అపార కరుణాసింధు జ్ఞానం శాస్త్రజ్ఞ శ్రీ చంద్రశేఖర గురు బ్రహ్మాముదానుహం. నారాయణం నమస్కృత్యం చేవనరవుతం దేవీ సరస్వతీ వ్యాసం తత్వజే ముదీర్యేత్. కృష్ణం వందే జగద్గురుం. వచన భాగవత పారాయణం ఇవాళ ఎపిసోడు 28 చెప్పుకోవాలి. 27 ఏం చెప్పుకున్నామంటే, ప్రారబ్ధ కర్మల ఫలముగా సుఖదుఖములను వ్యామోహములను అనుభవించుతూ ఉండును. ఇప్పుడు 28 కంటిన్యూషన్, ఎపిసోడ్ 28. మనస్సు ఉండనంత వరకు కొత్త కొత్త వ్యవహారములను నిర్మించుతూ సంసారంలో చిక్కుపోయేటకు అట్లే గుణముల నుండి అతీతమై మోక్షం కలిగించుటకు కూడా ఈ మనస్సే కారణము. మనయవ మనుష్యాణం కారణం బంధమోక్షయో అను ఈ వ్యాసమహర్షి వచనము అనేక పురాణములలో అనేక విధములుగా పలుమార్లు పేర్కొనబడింది. కానీ విషయం నుండి కర్మల నుండి ముక్తమైనప్పుడు అది అంటే ఆ మనస్సు తన ఆత్మతత్వం నందు లీనమగును. మహావీర, జీవుని యొక్క ఉపాధేయకు ఈ మనస్సు మాయా నిర్మితమే. ఈ మనస్సు జీవుని దోషభూయిష్టమైన కర్మల్లో ప్రవృత్తినిగా చేయును. తత్ఫలితముగా అతడు సంసార బంధంలో చిక్కుకును. ఈ మనోవృత్తులు నిత్యము ప్రవాహ రూపమున అవిచ్ఛిన్నముగా జాగ్రత్త స్వప్న సమయములందు ప్రకటితమగును. సుషుప్తి దశ యందు అవి మరుగున పడును. జాగ్రత్త స్వప్నావస్థలందు విశుద్ధ చిన్మాత్ర స్వరూపుడైన క్షేత్రజ్ఞుడు ఈ మనోవృత్తులను సాక్షిగా చూచుతూ ఉండును. ఈ క్షేత్రజ్ఞుడు పరమాత్ముడు, సర్వవ్యాపకుడైన నారాయణుడే. అతడే తన అధీనంలో ఉన్న మాయ ద్వారా సకల ప్రాణుల అంతఃకరణంలోనూ ఉండి జీవులను నియంత్రించువాడు మరియు సమస్త ప్రాణులకు ఆశ్రయుడైన వాడు వాసుదేవుడు. రాజా, మానవుడు జ్ఞానమును పొందడం ద్వారా మాయను తిరస్కరించి విషయంలో గల ఆసక్తిని త్యజించి కామ క్రోధాది అంతఃశత్రువులను జయించి ఆత్మతత్వమును తెలియనంత వరకు జీవుడు ఈ లోకమున పరిభ్రమించుతూనే ఉండును. కనుక నీవు సావధానుడవై గురువు యొక్క మరియు శ్రీహరి యొక్క పాదార విందములను ఉపాసించుట అరడి అస్త్రముతో దీనిని నిర్మూలింపుము. 12వ అధ్యాయము. రహుగణుని ప్రశ్న, భారతుని సమాధానం. రహుగణుడు పలికెను, భగవాన్, కారణము అనగా సమస్త జగత్తునకు భగవంతుడే కారణము. కారణ విగ్రహాయ అనగా నీవు స్వయంగా భగవంతుడవే. నీవు నీ ఆత్మస్వరూపమునందే నిలిచి ఈ శరీరమును నిరాకరించేది. నీవు ఒక సామాన్యమైన బ్రాహ్మణ వేషంలో ఉన్నట్టు పరమహంస స్వరూపుడు. ఇది భగవత్ స్వరూపుడైన నీకు పదే వందనములు. మీరు నాకు ఆధ్యాత్మ యోగమును ఉపదేశించితిరి. ఇంకను దాన్ని గురించి తెలుసుకుంటూ ఎంత ఉత్కంఠతో ఉన్నాను. ఇతర సందేహం గురించి నిన్ను అడిగేదను. యోగేశ్వర, పల్లకి బరువు విడిచే కలుగు శ్రమ మిథ్య అని తెలిపిరి. దీని ఆంతర్యమును నాకు విశదపరచు. జడభర్తుడు పలికిన, పృథ్వీపతి, ఈ దేహము పృథ్వీ యొక్క వికారం. పాషాణాదులకును దీనికి భేదం ఏమిటి? ఏదో కారణం అది భూమిపై నడుస్తున్నది. అట్లే పల్లకి యందు కూడా సావువేదవాదు అనేది ఒక మట్టి వికారం, దేహం కలదు. దీని యందు ఆత్మబుద్ధి అను అభిమానం, దేహాభిమానం ఉండడం వలన నీవు సింధు దేశం రాజును నన్ను గర్వంతో అంధులవైతివి. కానీ ఈ చరాచర ప్రాణులు నేను పృథ్వీ నుండి ఉత్పన్నములై పృథ్వీలోనే లీనమవటం మనం చూస్తూనే ఉన్నాం కదా. క్రియాభేదముల వలన వీటికి వేరు పేర్లు లోక వ్యవహారములకు మాత్రమే ఏర్పడినవి. రహుగణ, పృథ్వీ అనే పేరుతో వ్యవహరింపబడు పదార్థం కూడా మిథ్యయే. ఏలైనా ఈ పృథ్వీ కూడా తనకు కారణమైన సూక్ష్మగంధ తన్మాత్రయందు లీనమగును. ఈ పంచతన్మాత్రల సమూహంతో ఈ విశేషం అనగా పృథ్వీతత్వము నిర్మింపబడినది. ఈ పరమాణువులు కూడా అజ్ఞాన కారణముగా మనకల్పితములు, వాస్తవముగా వాటికి కూడా ఉనికి లేదు. ఇదంతయు భగవంతుని మాయాకార్యమనయే ఎరుగుము. పరబ్రహ్మమే సత్యము, అది విశుద్ధ పరమాత్మ రూపము, అద్వితీయము, అది లోపల బయట అను భేదములు లేనివి.
పరిపూర్ణ స్వరూపము పరిపూర్ణ స్వరూపం రఘుగణ మహారాజా. ఆ పరమాత్మ జ్ఞానము మహాత్ముల యొక్క పాదధూళిని శిరమును దాల్చడం వలన మాత్రమే లభ్యమగును. మరి ఏ ఇతర సాధనల చేతను లభింపదు. ఇందులకు కారణమేమనగా మహాపురుషుల గోష్ఠి యందు సర్వదా శ్రీహరి గుణముల చర్చ జరుగుతూ ఉంటుంది. పూర్వజన్మలో నేను భారతుడని రాజును. లౌకిక పారలౌకిక అన్నింటి నుండి భగవద్ ఆరాధన ఎందే నిరతుడినై ఉంటుంది. కానీ ఒక జింక పిల్లపై ఆసక్తిని పెంచుకోవడం వలన పరమార్థం నుండి భ్రష్టుడై జన్మలో లేడినై పుట్టిదిని. కానీ నిరంతరము శ్రీకృష్ణ పరమాత్మను ఆరాధించడం వలన మృగముగా ఉన్నను పూర్వజన్మ శృతి కోల్పోలేదు. ఇప్పుడు కూడా జనసాంగత్యములకు విముఖుడనై నిరాసక్తుడనై గుప్తరూపమున సంచరించుతూ ఉన్నాం. సారాంశం ఏమనగా విరక్తులైన మహాపురుషుల సాంగత్యంచే లభించిన జ్ఞానమనే ఖడ్గముచే మానవుడు ఈ లోకం నందే అంటే ఈ జన్మ ఎందే మోహబంధములు ఛేదింపవలెను. శ్రీహరి లీలావైభవం వినటం వలనను కీర్తించడం చేతను అతడు సంసార బంధం నుండి విముక్తుడై పరమాత్మని చేరును. 13వ అధ్యాయం సంసార అరణ్య వర్ణనం. రఘుగణుని సంశయం తొలగించుట. బ్రాహ్మణోత్తముడైన భరతుడు పలికిన రఘుగణ మహారాజా, ఈ జీవసమూహము సుఖరూపము ధనమునందు ఆసక్తి ఉండడం వలన దేశాంతరములందు తిరుగుతూ వ్యాపారం చేయుచున్నట్టు వర్తక ధర్మతో సమానము. రాజా, ఈ భవాటిలో 6 అంటే పంచేంద్రియములు ఒక మనస్సు దోపిడి దొంగలు గలరు. ఈ వర్తక సమూహం యొక్క నాయకుడు అంటే బుద్ధి మిగుల దుష్టుడు. అతని నాయకత్వమున ఈ దళము అడవికి చేరినంతనే దోపిడి నక్కలు బలవంతంగా తోడేళ్లు గొర్రెలు సమూహంలో దూరి వాటిని ఇటు అటు లాగినట్లు ఏమరపాటున ఉన్న ఈ వ్యాపారాలను దోచుకొను. రఘుగణ, నీవును ఈ మార్గం నందే సంచరించుతున్నావు కనుక ఇక ప్రజలను దండించు కార్యం నుండి వీడి సమస్త ప్రాణులేడా సుహృద్భావను పెంచుకొను. విషయభోగములేడా అనాసక్తుడవై భగవత్ సేవ యందు నిమగ్నుడు కమ్ము. భగవత్ సేవతో సానబట్టిన ఆత్మజ్ఞానాన్ని ఖడ్గముచ్చి ఈ లౌకిక మార్గమును తెంచివేసి తరింపు. రఘుగణ మహారాజు వచించాను. అవురా, ఈ మానవ జన్మ సర్వశ్రేష్టమైనది కదా. స్వర్గాది ఇతర లోకముల యందు ప్రాప్తించు ఉత్కృష్టమైన జన్మల వలన ప్రయోజనమేమి మహాత్మా? నాకు ఒక్క ముహూర్త కాలం మీతో సత్సాంగత్యం వల్ల లభించడం వలన అంటే సత్సంగం లభించడం వలన కుతర్కము మూలకమైన అజ్ఞానము నశించింది. బ్రహ్మజ్ఞానము కలవారు వయోధులైనను శిశువులైనను యువకులైనను బాలకులైనను వారికి నా నమస్కారములు. బ్రహ్మజ్ఞానులైన బ్రాహ్మణులు అవధూత వేషమున ఈ భూతలమునందు సంచరించుకుందురు. వారి వలన ధనగర్వితులైన మా వంటి రాజులకును శుభములు కలుగుగాక. శ్రీశుకుడు వచించిన పరీక్ష మహారాజా, పరమ ప్రభావశీలియు బ్రహ్మర్షియగు భరతుడు తనను అవమానించిన సింధు దేశాధిపతి అయిన రఘుగణునికి మిక్కిలి కరుణతో ఆత్మతత్వమును ఉపదేశించిన. భరతుని ఉపదేశభరితముగా రఘుగణుడు పరమాత్మ తత్వజ్ఞానమును పొందడం వలన అతనిలోని దేహాత్మనా భావము నశించిన. భగవంతుని ఆశ్రయించిన అనన్య భక్తులను శరణుచొచ్చిన వారి చెంత అవిద్య ఎంతమాత్రము నిలిచి ఉండదు. ఇదే మహాపురుషుడు సాంగత్య ప్రభావము సుమా. పరీక్ష మహారాజు పలికిన భాగవతోత్తమా, నీ గొప్ప విద్వాంసుడు జీవుల యొక్క సంసార రూప మార్గమును పరోక్షముగా వర్ణించేది. ఈ విషయంనే దయతో మరింత స్పష్టంగా వివరింపు. 14వ అధ్యాయం సంసార అరణ్యం యొక్క స్పష్టీకరణ. సుఖమహర్షి పలికిన పరీక్ష మహారాజా, ఈ జీవుల సముదాయమే వర్తకుల దళం. వీరు దేహమే ఆత్మను భ్రాంతితో కర్మలను ఆచరించుతుందరు. ఆ కర్మల ఫలము పుణ్యపాప మిశ్రము అను 3 విధములుగా ఉండి దేవతా వృక్ష పశు పక్షాదుల దేహములు మిశ్రమ ఫలముతే రజోగుణ ప్రధానులుగా అవు మానవుల దేహములు జీవులకు ప్రాప్తించును. పుట్టుకచే దేహాదులతో సంయోగం, మరణంతో వియోగం పరంపరగా సంభవించుతూనే ఉండును.
మనస్సు యొక్క ప్రేరణచే 5 జ్ఞానేంద్రియముల ద్వారా భోగానుభవములకై జీవులు కర్మలను ఆచరించుచూ ఉందురు. కనుక 5 జ్ఞానేంద్రియములు మనస్సు అను 6ను సంసార అరణ్యములకు ద్వారములు. భగవంతుని వశవర్తిని అయిన మాయతే ఈ 6 ఇంద్రియములు జీవుని సంసారారణ్యంలో పడవేయును. ఆ అడవిలో పడి తిరుగుతున్న జీవుడు ధన వ్యామోహంచే వివిధ కర్మలు చేయుతూను. అతడు ఆ జీవుడు ఏనడను శ్రీహరి యొక్క గురువు యొక్క పాదమును ఆశ్రయింపడు. ఇక్కడితో ఈ ఎపిసోడ్ విరామిద్దాం, తర్వాత కంటిన్యూ చేద్దాం. స్వస్తి.